అంటే మరి దీంతో పాటు మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండటం కానీ ఐదర్ మనం బ్లడ్ టెస్ట్లో మనం తెలుసుకోవచ్చు, లేకుంటే క్లినికల్గా వాళ్ళలో స్కిన్లో మార్పులు, అంటే ఆయిలీ స్కిన్ ఉండటము, మొటిమలు ఎక్కువగా రావటము, అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉండటము, అలాంటివన్నీ ఉన్నా కూడా దాని నుంచి ఏదో ఒకటి ఉన్నా కూడా మనం PCOS అనుకోవచ్చు. అలాగే ఇన్సులిన్ నిరోధకత వల్ల ఒబెసిటీ రావటము, ఆర్ అదర్వైజ్ హైపర్ టెన్షను, డయాబెటీసు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా అప్పుడు మనం PCOSలో ఒక లక్షణం అని అనుకుంటాం. చాలాసార్లు మనం అండాశయంలో నీటి బుడగలు ఉండగానే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనుకుంటాం, కానీ అట్లా కాదు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి దాంతోపాటు ఎక్స్ట్రా లక్షణాలు ఉంటేనే దాన్ని మన పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అనొచ్చు. సో ప్రతి మనిషిని మన పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉన్నట్టుగా డయాగ్నోస్ చేసి బ్రాండ్ చేయాల్సిన అవసరం లేదు.